కోవూరు పట్టణంలోని స్టౌబిడి కాలనీలో డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకి ఈ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామన్నారు. స్టౌబిడి కాలనీ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని 25 బైకులను పలు ఆటోలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలందరూ నేర నియంత్రణకు సహకరించాలని, ఎక్కువగా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, విరివిగా హెల్మెట్ ధరించాలన్నారు. కోవూరు పట్టణంలోని స్టౌబిడి కాలనీలో డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకే ఈ కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామన్నారు. స్టౌబిడి కాలనీ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని 25 బైకులను పలు ఆటోలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలందరూ నేర నియంత్రణకు సహకరించాలని, ఎక్కువగా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, విరివిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాలకు, నేరాలకు ముఖ్య కారణం మద్యం సేవించడం, గంజాయి కారణమన్నారు. ఇటీవల కోవూరు పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోవడం జరిగిందని, వారిని విచారించి గంజాయి సేవించే వారిని గుర్తించడం జరిగిందన్నారు. ఈ గుర్తించిన వారిని వారి తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించేందుకు ఆదేశించామన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల వారి కదలికలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి, పలువురు సిఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కాలనీస్ లో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ లోను కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు ఒక 25 టూ వీలర్లు, ఆటోలు, వాహనాల్ని గుర్తింపు రికార్డు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, చాలా మంది రోడ్డు ప్రమాదాలను పడటం జరుగుతుంది జిల్లాలో. మన జిల్లా సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్పి కూడా రికార్డ్స్ చెప్తున్నాయి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, విధిగా లైసెన్స్ పొందాలని, అలానే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో హెడ్ ఇంజరీ అవడం వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది. దానికి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేయడం, ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి, చలానాలు కట్టి ఫైన్లు కట్టే కంటే హెల్మెట్ ధరించడం ద్వారా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు బాగుపరచుకోవడం, ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకు కూడా ప్రమాద కారణం ఆల్కహాల్, అలానే గాంజాకి అలవాటు పడటం. ఇప్పుడు రీసెంట్ గా కోవూరు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ విశాలరావు, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం పట్టుకున్నారు. 4 కలిసి గంజాని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా వాళ్ళు విచారిస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే, చాలా మంది యువత గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేశాము. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ ఒక చోట అసెంబ్లీ చేయించి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిలింగ్ చేయాలని ఉద్దేశించి నేను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ మేము విజ్ఞప్తి చేసేది, కుటుంబ సభ్యులందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు ఎట్లా ఉన్నారో, ఎలా తిరుగుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏ నేరాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రధానం మా పోలీసు విజ్ఞప్తి ఏంటంటే, అసోసియేషన్ చెడు నడత గల వాళ్ళతో తిరగడం, ఆల్కహాల్ సేవించడం, గంజాయి సేవించడం వల్ల క్రైమ్కి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని, భవిష్యత్తుని బాగున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలని చెప్పి, దాని ద్వారా నేరాలని అదుపు చేయడానికి, నేరాలని జరగకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పి. థ్యాంక్ యూ.